కర్కాటక రాశి. కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్ర జాతకులకి ఈ వారం ఉన్నటువంటి 7 రోజుల్లో ఈ 8 రోజులుగా తీసుకున్నాం. పునర్వసు నక్షత్ర జాతకులకి 8 రోజుల్లో వీళ్ళకి కూడా ఇక్కడలాగే 6 డేస్ యోగాన్ని ఉన్నాయి. అష్టమ స్థాన శని సంచారం జరుగుతున్నప్పటికీ కూడా నక్షత్రం మీద కుజ దృష్టి ఉన్నప్పటికీ రాశి మీద వీరు మహోన్నత యోగాలు పొంది తీరుతారు. కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్ర జాతకులకి యోగాలు ఎక్కువగా ఉంటాయి. రావలసిన మేర కొంత ధనం కూడా భారీ ప్రాజెక్టుల రూపంలో నిలబడిపోయినవి, ప్రభుత్వ మూలక ఇబ్బందులు ఏవైతే ఏర్పడుతుంటాయో వాటిల్లో కదలికలు వస్తాయి. అట్లాగే అష్టమ శని కదా బాధపడుతున్నాము, శని ప్రభావం చేత ఎక్కువగా అనుకునే వాళ్ళకి అష్టమ శనిని ఓవర్కమ్ చేసి కొన్ని పనుల్లో స్పీడ్ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వార ప్రారంభం గురువారం, వారాంతం 27వ తారీఖు గురువారం మధ్యలో మనం చూస్తే గురువు యోగాన్ని ఎక్కువగా ఇస్తున్నాడు. కర్కాటక రాశి, అఫ్కోర్స్ కర్కాటక రాశికి గురువు ఉచ్చస్థానం. గురువుకు ఉచ్చస్థానం భాగ్యాధిపతి, షష్ఠ భాగ్యాధిపతి అంటారు. 6, 9 ఇంటి వాడు. అయితే ఇది చాలామంది శత్రుస్థానం, అట్లాగే కుజుడి చేత చూడబడ్డాడు ఇటువంటి అంటారు. కానీ ఇవన్నీ కానీ గురువు అయితే కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్ర జాతకులకు అద్భుతమైన యోగాలు ఇస్తాడు. పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రం వారికి ఈ వారం పిల్లల మూలకంగా చిన్న చిన్న ఇబ్బందులు వార ప్రారంభంలో ఏర్పడతాయి. పిల్లల యొక్క నిర్ణయాలు ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉంటాయి. అంటే వారి చదువులకు సంబంధించి, వాళ్ళ హాస్టల్కి వెళ్ళడం గురించో, లేకపోతే వారి ఉద్యోగాల గురించో, వారి వివాహ సంబంధాల గురించో, వాళ్ళ యొక్క అభ్యున్నతికి సంబంధించిన విషయాల్లో చిన్నపాటి కంక్లూజన్స్ వస్తాయి. వారి ఆలోచనలు మీ ఆలోచనలు సింక్ కాని పరిస్థితులు ఎక్కువగా వస్తాయి. వార ప్రారంభం నుంచి 2 రోజులు ఆ పుష్యమి నక్షత్రం వాళ్ళ పిల్లల విషయంలో సఫర్ అయ్యే అవకాశాలు, వారాంతంలో కూడా సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతకుమించి పుష్యమి నక్షత్రం వారికి కూడా 5.5 డే యోగంగా ఉంది. ఈ 8 రోజుల్లో 5.5 డే యోగంగా ఉండడం చేత ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఇతరుల ప్రమేయాన్ని చాలా వరకు ఆర్థిక విషయాల్లో ఇతరుల అభిప్రాయం గౌరవిస్తూ వారికి మీరు ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇస్తూనే మీకు సంబంధించినటువంటి కుటుంబ, వ్యాపార, ఉద్యోగ అంశాల్లో అనుకున్న ఫలితాలు రాబట్టే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి పుష్యమి నక్షత్ర జాతకులకి. అందులో అష్టమ శని, ప్రతి ఒక్కరు కూడా అష్టమ శని వచ్చింది ఇబ్బంది పడిపోతాము అంటే అలా ఉండదండి. ఖచ్చితంగా అష్టమ శని జరిగిన 2.5 సంవత్సరం జీవితం సర్వం శాంతం పోయింది అనేదానికి అర్థం లేదు. అలా అయితే 2.5 సంవత్సరం కాదు, 2.5 రోజుకే మనిషి జీవితం మనుగడ ముగిసిపోతుంది. ఇది ఈ జీవిత చక్రంలో ఆ యొక్క చంద్రుడి గమనాలు ఇవన్నీ కూడా అందుకే నిర్దేశింపబడ్డాయి. ఇప్పుడు ఈ వారంలో మీకు కొన్ని పనులు ప్రయత్నంతో సక్సెస్ చేసుకునే ప్రయత్నం చేయండి, శుభాన్ని పొందండి. అనవసరమైనటువంటి ఆవేశాలకు మాత్రం లోను కావద్దండి. తీవ్ర ఉద్రేక పరిస్థితులకి లోను కాకుండా ఉండడం తప్పనిసరి ఈ కర్కాటక రాశిలోని పుష్యమి నక్షత్ర జాతకులు. ఇక ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్ర జాతకులు చూసినట్టయితే వీరు ఈ వారం వీరికి కేవలం 3.5 డే మాత్రమే యోగవంతమైన స్థితి ఉంది. ఆశ్లేష వాళ్ళు అష్టమ శనిని ఈ వారం ఎక్కువగా ఫేస్ చేయబోతున్నారు. చాలా డెస్పరేట్గా ఉండాలండి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఆశ్లేష నక్షత్ర జాతకులు. ఎందుకంటే నిర్ణయాలని చాలా ఉద్రిక్తభరితంగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి ఏదేదో విషయాలన్నీ కూడా, పాత విషయాలన్నీ కూడా మైండ్కి వేసుకోవడం, ఆ పాత విషయాలని గురించి ఎక్కువగా పదే దాన్ని చర్చించుకోవడం, దానివల్ల కుటుంబంలో ప్రశాంతత లేనటువంటి ఒక స్థితిని తెచ్చుకోవడం, ఆర్థికపరమైనటువంటి స్వయం ప్రతిపత్తి కోరుకుంటూ దానివల్ల సరైనటువంటి మార్గనిర్దేశనం కూడా లేకపోవడం వల్ల ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆశ్లేష నక్షత్ర జాతకులు పిల్లల పరంగా, అలాగే వారి యొక్క ఆర్థిక విషయాలు, మనుగడ పరంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందులో వీరికి చతుర్థ స్థానం ఏదైతే ఉందో ఆ చతుర్థ స్థానాధిపతి, అట్లాగే తృతీయ వ్యయాధిపతి అయినటువంటి బుధుడు, అట్లాగే చతుర్థాధిపతితో పాటుగా లాభాధిపతి అయినటువంటి శుక్రుడు, బుధ శుక్రుడు కలయిక
ఈ యొక్క ఆశ్లేష నక్షత్ర జాతకులకి అంతగా ఉపయోగం పడటం లేదు. కాబట్టి వీరు ఆశ్లేష నక్షత్ర జాతకులు ఈ వారం దగ్గరలో ఏదైనా నాగశిల ఉంటే వెళ్ళి ఆ నాగశిలకి అభిషేకం చేసుకోవడం, అధైర్యపడొద్దండి, అభిషేకం చేసుకోవడం. అలాగే గర్భిణీలైతే గర్భ విచ్ఛిత్తి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అంటే అబార్షన్స్కి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గర్భిణీలైతే తప్పకుండా మీరు 6వ నెలలో ఉన్నాము అంటే ఇబ్బంది లేదు, మీకు గర్భ విచ్ఛిత్తి జరగదు. 5 నెలల లోపల ఉన్నాం, గుడికి వెళ్ళకూడదు అనేటువంటి అపోహ వదిలేయండి. తప్పకుండా గుడికి వెళ్ళి నాగశిల మీద పాలు పోసి రావచ్చు. ఒకవేళ మీకు భయం ఎక్కువగా ఉంటే మీ భర్త వెళ్ళిపోయొచ్చు. నాగశిల మీద నీళ్లు పోయడం. అలాగే పిల్లలు ఉన్నటువంటి వాళ్ళైతే ఆశ్లేష నక్షత్ర జాతకులు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పిల్లలు ఉంటే వారి యొక్క ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అశ్రద్ధ లేకుండా ఉండడం, అది కూడా కొంతమేరకు ఉపయోగం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్రిక్తభరితమైన నిర్ణయాల వైపుకి వెళ్లకుండా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది ఆశ్లేష నక్షత్ర జాతకుల మీద. ఓవరాల్గా కర్కాటక రాశికి వీరు ఎక్కువగా ఈ వారం చేసుకోవాల్సినటువంటిది మహాగణపతి పూజ. గణపతి పూజ బాగా చేసుకోవాలి. అలాగే శివపరివారంలోని అంటే శివపరివారం అంటే ఈశ్వరుడు, పార్వతీదేవి, నంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, గణపతి, అట్లాగే నంది, శృంగి భృంగి దేవతలు శివపరివారం అంటారు. ఆయా దేవతలకి పూజ చేసుకోవడం అత్యంత శుభాన్ని కలిగిస్తుంది కర్కాటక రాశి వారికి.